హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అఫీషియల్ ఓటింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. సో మనకి మీరు ఏమని అనుకోండి, ఇది ఇన్ఫో, బట్ ఈసారి టాప్ 5లోకి వెళ్ళేది వీళ్ళే. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ ఓటింగ్లో రచ్చ లేపుతున్నారంట. సో నిజంగా మనకు ఇప్పటి వరకు అట్లీస్ట్ 50% చెప్పారు. బట్ ఇప్పుడు రాసి పెట్టుకోండి రా సాంబా అన్నట్టుగా మొత్తానికి 100% వీళ్ళు కన్ఫామ్ వీళ్ళు వెళ్ళిపోబోతున్నారు. ఈ ఓటింగ్ ఆర్డర్ కూడా మార్చేశారు. సో మనం ఎవరైతే టాప్లో ఉన్నారు అని చెప్తున్నామో ఆ టాప్లో ఉండే పర్సన్ ఖతం లెక్క. మొత్తానికి ఆ టాప్ పర్సన్ వెళ్ళిపోయారు. అసలు మనం అనుకున్న పేర్లు అటు ఇటు చాలా అయ్యాయి. సో ఓవరాల్గా అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ టాప్ 5 ఎవరో కూడా చెప్పేస్తాను. ఈ హౌస్లోకి వెళ్ళేది కూడా వీళ్ళే అనేది రాసి పెట్టుకోవచ్చు. మీరు అంత రేంజ్లో క్లారిఫికేషన్ ఇచ్చారు మనకు, మామూలుగా కాదు. సో ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. అండ్ ఈరోజు ఓటింగ్ అనేది అంటే మనకు మండే రోజు ఓటింగ్ ఏ విధంగా ఉంది అనేది ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేస్తే, డైలీ ఒకటే వీడియో చేస్తున్నాను కదా, ఈరోజు ఖచ్చితంగా వీడియో చేయాలి. ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫో అంత రేంజ్లో ఉంది అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళు టాప్ 5కి వెళ్తున్నారు, మిగతా వాళ్ళకి టాటా బై బై చెప్పబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఇంకొక టెస్ట్ కూడా ఉంది. అది ఏంటి అని అంటే, ఓవరాల్గా బిగ్ బాస్ టీము మామూలుగా ఓటింగ్ ప్రకారంగా తీసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పే పేర్లు మాత్రం ఖచ్చితంగా హౌస్లో ఉంటారు. ఒకవేళ బీబీ వాళ్ళు జడ్జెస్ ప్రకారంగా ముగ్గురిని తీసుకుంటే, ఖచ్చితంగా ముగ్గురిని తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు కొంచెం చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ జడ్జెస్ అంటే ఒక్క జడ్జికి ఒక్కరిని సెలెక్ట్ చేసే పవర్ ఉంటే, అలాగా వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేయొచ్చు, ఓటింగ్లో ముగ్గురిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ దీనికంటే ఎక్కువ కూడా ఓటింగ్ వైజ్ వెళ్దామన్నట్టుగా ఉన్నారంట. బట్ అలా చూసుకుంటే ఈసారి 5 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంది అన్న. 5 మెంబర్స్ అయితే కన్ఫర్మ్, ఇంకొకరిని పెంచే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. అది చూడాలి ఎవరు ఉంటారా ఉండరా, లేదు ఈ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారా అనేది. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్లో టాప్ ఇక్కడ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, అసలు పర్ఫార్మెన్స్ తోటి సంబంధమే లేదు. ఇది క్లియర్గా రాసి పెట్టుకోండి. వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి అనుకోవడం భ్రమ, అంత రేంజ్లో నడుస్తుంది. సో ఇది నిజంగా బయట కూడా అగ్ని పరీక్ష షోకి కూడా ఇన్ని ఫేక్ ఓట్లు నడుస్తున్నాయా, ఎంత ఫేక్ ఓటింగ్ నడుస్తున్నాయా. యూట్యూబ్లో కూడా మ్యానికులేషన్ చేయలేరు అని అనుకున్నారు కదా, యూట్యూబ్లో కూడా మ్యానికులేషన్ చేసే ఓట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది అరే యూట్యూబ్లో కాదు, ఒక మెయిల్ ఐడితో అలా కాదు, ఖచ్చితంగా వేస్తారు, అలా కూడా గుర్తుపెట్టుకోండి. సో టాప్ పొజిషన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, టాప్ పొజిషన్ ఇలా ఆర్డర్స్ మ్యాక్సిమం ఇలాగా ఉంటాయని కాదు, ఈ టాప్ 5 మెంబర్స్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డెనిన్ పవన్ ఈయన టాప్ పొజిషన్లో ఉన్నాడు. మనకు అన్అఫీషియల్ ఓట్లలో ఆర్మీ పవన్ ఉన్నాడు కదా, ఆయన టాప్లో ఉన్నట్టుగా తెలిసింది. ఆయన టాప్లో ఉన్నట్టుగానే చూస్తున్నాం. అదేవిధంగా మనకు తెలిసిన విషయాన్నే ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ అఫీషియల్ ఓట్లు వచ్చేసరికి మాత్రం క్లియర్ కట్గా డెనిన్ పవన్ మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడంట. సో వీళ్ళకి కూడా హ్యూజ్ డిఫరెన్సెస్ పెద్దగా ఏమీ లేదు, బట్ మనోడు అయితే టాప్ పొజిషన్. సో కంటెంట్ వైజ్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు, సో క్లారిటీ ఉందంటే ఏమీ లేదు, కానీ ఓటింగ్ మాత్రం బద్దలైపోతుందంట మనోడికి. అండ్ సెకండ్ వచ్చేసరికి దమ్ము శ్రీజ నిజంగానే ఓటింగ్లో దమ్ము చూపిస్తుంది. ఈమె అన్అఫీషియల్ ఓట్లలో మ్యాక్సిమం ఇదే చేస్తున్నారు. నాకెందుకో అన్అఫీషియల్ ఓట్లలో పవన్ అని పెట్టేసరికి డెనిన్ పవన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ పవన్ పగడాల ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజన్లో ఓట్లు అటు ఇటు అవుతున్నాయా అర్థం కావట్లేదు. కానీ సో డెనిన్ పవన్కి ఎక్కువ పడుతున్నాయి, అండ్ పవన్ పగడాలకి తక్కువ పడుతున్నాయి, పవన్ కళ్యాణ్కి. సో అది డిఫరెన్సెస్ ఏమైనా అటు ఇటు కొట్టి ఆడియన్స్ దెబ్బతీస్తున్నారంటే చెప్పలేము. మొత్తానికైతే ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అయితే దమ్ము శ్రీజ సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్ హరీష్. సో మాస్క్ మ్యాన్ హరీష్ ఏమన్నానా ఓ రేంజ్లో మనోడికి ఆ పాపులారిటీ సడన్గా వచ్చేసింది. బట్ అన్అఫీషియల్ ఓట్లలో చాలా డిఫరెన్సెస్ ఉంది. ఈయన హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం కదా. బట్ అంతే రేంజ్లో కూడా హౌస్లోకి అడుగు పెడతాడంటే ఓటింగ్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా హౌస్లోకి అడుగు పెడతాడు. అఫీషియల్ ఓటింగ్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన ఏదైతే మాట్లాడాడో, ఏదైతే ఆ గుండు చేపించుకున్నాడో అప్పటి నుంచి జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు.
సో ఓట్లు అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయగలుగుతున్నాడు. అండ్ కంటెస్టెంట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒకటి అయినా కూడా చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు. అరే మనం చేసే తప్పు అని తెలిసినా కూడా చాలా కాన్ఫిడెంట్గా చేసే క్యారెక్టర్ అనమాట. సో హరీష్ కూడా చాలా అంటే చాలా దారుణాలు ఎదుర్కోబోతున్నాడు. అండ్ ఒక్క క్షణంలో అటు ఇటు మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నా కూడా మనోడు దాన్ని అలాగే గ్రాఫ్ని మెయింటైన్ చేస్తున్నాడు. హరీష్ ఎప్పుడు మన అన్అఫిషియల్ ఓట్లలో 8th 9th పొజిషన్లో 7th 8th 9th పొజిషన్లో ఉండే హరీష్ ఏకంగా అఫీషియల్ ఓట్లలో 3rd పొజిషన్లో ఉన్నాడు. సో ఎంత చేంజెస్ గుర్తుపెట్టుకోండి, ఎంత చేంజెస్ అంటే అంత చేంజెస్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం షకీబ్ ఉన్నాడు. మహమ్మద్ షకీబ్ ఈయన ఫస్ట్ పొజిషన్ అన్అఫిషియల్ ఓట్లలో ఫస్ట్ పొజిషన్లో 2 days ఉన్నాడు. తర్వాత ఆటోమేటిక్గా డౌన్ అవుతూ వస్తూ ఇప్పుడు 4th పొజిషన్లో అన్అఫిషియల్ ఓట్లలో ఉన్నాడు. కానీ అఫీషియల్ ఓట్లలో వచ్చేసరికి మాత్రం 4th పొజిషన్లో ఉన్నాడు. ఈయన కూడా టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈయన కూడా టాప్ 5 అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టే ఛాన్స్ కూడా ఉంది షకీబ్కి కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రియా ఉంది. ప్రియా కూడా ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ చూసుకున్న అదే పొజిషను, ఇప్పుడు అన్అఫిషియల్ ఓట్లలో అఫీషియల్ ఓట్ల డిఫరెన్స్ ఈమెకు పెద్దగా ఏమీ లేదు. సో మార్నింగ్ మనం అన్అఫిషియల్ పోల్స్ చూసుకొని చెక్ చేసుకున్నప్పుడు కూడా 4th పొజిషన్లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే కూడా ఈమె అఫీషియల్ ఓట్లలో కూడా 4th పొజిషన్లో ఉంది అనంట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నది, ఓన్లీ పవన్ విషయంలోనే అడ్డిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, పవన్ విషయంలో అడ్డిట్ అవుతుంది. ప్రియా కూడా ఈమెకు కూడా ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఈమె కూడా హౌస్లోకి రాబోతుంది. రాసి పెట్టుకోరా సంబర్, రాసి పెట్టుకో అన్నట్టుగా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం 5th పొజిషన్లో ప్రియా ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్య ఉంది. ఇది కూడా షాకింగ్ నాకు తెలిసి. ఈమె మనకు అన్అఫిషియల్ ఓట్లలో 12th అండ్ 10, 11, 12 ఆ పొజిషన్లో ఉన్న తను ఇప్పుడు సడన్గా చూసుకుంటే 6th పొజిషన్లో ఉంది. సో ఈమె కూడా హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎలా ఉందో కూడా చెప్తాను. సో 6th పొజిషన్ వరకు. అండ్ తర్వాత వచ్చేసరికి 7th పొజిషన్లో పవన్ పగడాల. సో మనోడైతే 7th పొజిషన్లో ఉన్నాడు. అన్అఫిషియల్ ఓట్లలో 1st పొజిషన్ ఉన్నాడు. ఇప్పుడు అఫీషియల్ ఓట్లు తెలుసుకునేసరికి అఫీషియల్ ఓటు మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చూసుకుంటే మనోడు 7th పొజిషన్లో ఉన్నాడు. ఎంత డిఫరెన్సెస్ అఫీషియల్ ఓట్లకి అన్అఫీషియల్ ఓట్లకి మ్యాక్సిమం 1% డిఫరెన్సెస్ ఉంటుంది. 1 or 2 నెంబర్ అటు ఇటుగా ఉంటుంది మ్యాక్సిమం. అలాంటిది నాకు 6 numbers డిఫరెన్స్ ఉంది అంటే మరి ఏ విధంగా క్యాలిక్యులేషన్, ఏ విధంగా మ్యానిక్యులేషన్, ఏ విధంగా పిఆర్ స్టంట్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాల్సిందే మీరైతే. ఆ రేంజ్లో ఓటింగా, ఆ రేంజ్లో డిఫరెన్సెస్ ఉంటుందా పవన్కి, ఆర్మీ పవన్కి ఇంత చేంజెస్ ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు అన్అఫిషియల్ ఓట్లలో ఈ పవన్ అనే పేరు ఉండేసరికి డిఫరెన్సెస్ కొంచెం అటు ఇటుగా ఓటింగ్ అనేది వేస్తున్నారా, లేదు అని అంటే నిజంగానే మనోడు నచ్చి ఇట్లా చేస్తున్నారా. అన్అఫిషియల్ ఓట్లకి అఫీషియల్ ఓట్లకి ఇంత డిఫరెన్సెస్ ఉండడం అనేది నాకు తెలిసి ఇది పిఆర్ స్టంటే. గుర్తుపెట్టుకోండి, ఫేక్ ఓటింగ్ అనేది బీభత్సంగా నడుస్తుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మనీష్. సో ఈ వీళ్ళు మాత్రం మనీష్కి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ కోటా కాబట్టి సో మనోడిని తీసుకునే ఛాన్సెస్ ఉంది అని అంటే ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో 6 మెంబర్స్ని 5 members అయితే కన్ఫామ్ రాసి పెట్టుకోండి. 5 members వస్తారు. ఎవరు? డెనిమ్ పవన్, తర్వాత శ్రీజ, హరీష్ అండ్ ప్రియా, దివ్య, అంతే ప్రియా, షకీబ్, ఈ 5 వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ బిగ్ బాస్ 2 అబ్బాయిలు 3 అమ్మాయిలను తీసుకోవాలి అని అనుకుంటే షకీబ్ని పక్కకు పెట్టి ఆల్మోస్ట్ దివ్యాని తీసుకునే ఛాన్సెస్ ఉంది. దివ్య, శ్రీజ, ప్రియా, ఈ 3కి ఛాన్సెస్ హైలీగా ఉంది బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి. బట్ తర్వాత పవన్ కన్ఫాము, హరీష్ కన్ఫామ్ అనుకోండి. ఈ 5 ఖచ్చితంగా రాబోతున్నారు. ఒకవేళ ఓటింగ్ ప్రకారంగానే తీసుకుందాము అని అనుకుంటే పవన్, హరీష్, షకీబ్ అండ్ ప్రియా, నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ, ఈ 5 వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఈ హైలీగా కాదు, రాసి పెట్టుకోండి. ఓటింగ్ ప్రకారంగా వస్తే ఈ 5 వస్తారు. బిగ్ బాస్ ఏమైనా అటు ఇటుగా ఆలోచిస్తే ఒకవేళ 6 మెంబర్స్ని తీసుకోవాలన్నాం అనుకో, అప్పుడు పవన్కి కానీ మనీష్కి కానీ ఎక్కువ ఛాన్సెస్ మనీష్కే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనీష్కే 6 మెంబర్స్ని తీసుకోవాలి అని అనుకుంటే మనీష్కి ఛాన్సెస్ హైలీగా ఉంటుంది. అండ్ పవన్కి కూడా ఉంటుంది. జడ్జెస్ ప్రకారంగా చూస్తే పవన్కి కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 ఇట్లలో 6 members అయితే ఖచ్చితంగా రాబోతున్నారు. అది అమ్మాయిల్ని 3 తీసుకోవాలంటే దివ్యకి హైలీ ఛాన్స్ ఉంటుంది.
సో ఎంత డిఫికల్ట్గా చేస్తున్నారు అని అంటే అంత డిఫికల్ట్గా చేస్తున్నాం. ఈ చేసే డిఫికల్టీ ఏదో ఆ షోలో పెట్టుంటే, షో టాస్క్ల మీద పెట్టుంటే అదిరిపోయేదేం. సో అఫీషియల్ ఓటింగ్ మామూలుగా లేదనమాట. ఇంత చేంజెస్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. సో ఖచ్చితంగా ఇప్పటికి కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు నేనైతే ఈ పేర్లు 8 పేర్లు చెప్పానో వాళ్ళల్లోనే ఉండాలి అంటే మిగతా బాటంలో ఉన్న దివ్య, పవన్, మనీష్ ఈ 3 ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. దీనికోసం మీరు హాట్స్టార్లో ఖచ్చితంగా నాకు మీరు లాగిన్ అయ్యి మీకు సబ్స్క్రిప్షన్ ఉంటేనే ఓట్లు వేయాలంటే కాదు, నార్మల్గా కూడా ఓట్లు వేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నార్మల్గా సబ్స్క్రిప్షన్ లేకుండా మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే సో ఆటోమేటిక్గా మీరు ఓటు అనేది వేసుకోవచ్చు. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఒక్క అడుగు దూరంలో వెనక్కి తీసుకెళ్ళకండి. ఇంతకు మించి ఇంకా చెప్పేది ఏం లేదు. మిగతా వాళ్ళ ఆర్డర్స్ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. బట్ చూద్దాం, రేపు మార్నింగ్ కూడా క్లారిటీగా ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో మొత్తానికి మనం అనుకున్న వాళ్ళకంటే ఈ టాప్ 5 అయితే ఖచ్చితంగా రాబోతున్నారు హౌస్లోకి. గ్రాండ్ లాంచ్లో వీళ్ళు ఎంట్రీ కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో వీడియో అయితే ఇదే. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్